Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో మనం ఈ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే మనం ఒక నెంబర్ని డివిజిబుల్ చేయాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ అనేది ఉంటుంది. సో ఒక నెంబర్ని 2తో డివిజిబుల్ చేయాలంటే కండిషన్ ఏంటి, 3తో డివిజిబుల్ చేయాలంటే కండిషన్ ఏంటి, సో అప్ టు 11 వరకు మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనకు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2కి. ఓకే, 2. సో 2కి డివిజిబిలిటీ రూల్ ఏంటి చూడండి. మనకి 2 అనే నెంబర్ డివిజిబుల్ అవ్వాలి అంటే సో మనకి ఎలా ఉండాలి నెంబర్స్ అనేది 2, 4, 6, 8 అంటే 2 మల్టిపుల్స్ అన్నీ కూడా మనకి 2తో అనేది డివిజిబుల్ అవుతాయి. సో దీస్ ఆర్ ఆల్ 2 మల్టిపుల్స్. 2 మల్టిపుల్స్ అన్నీ కూడా 2తో డివిజిబుల్ అవుతాయి. సో ఇది కాకుండా ఇంకొక కండిషన్ ఏంటి, సో మనకి ఏ డిజిట్స్ అయితే యూనిట్స్ డిజిట్ ప్లేస్ అనేది మనకి యూనిట్స్ ప్లేస్ ఏముండాలి, ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే 0 కానీ 2, 4, 6, 8. సో మనకేంటి 2 మల్టిపుల్స్ అన్నీ కూడా 2తో డివిజిబుల్ అవుతాయి. అలాగే మనకి యూనిట్స్ ప్లేస్ అనేది 0, 2, 4, 6, 8 ఉంటే ఆ నెంబర్స్ కూడా మనకి 2తో డివిజిబుల్ అవుతాయి. చూడండి సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటో. సో నాకు 2, 4, 6, 8. సో ఇవన్నీ 2 మల్టిపుల్స్ కాబట్టి నేను ఈజీగా చెప్పగలను ఇవన్నీ 2తో డివిజిబుల్ అవుతాయి అని. సో మనం ఈ కండిషన్ రాసాం కదా, యూనిట్స్ ప్లేస్ ఇవి ఉండడం అంటే ఏంటి చూడండి. 20 యూనిట్స్ ప్లేస్ అంటే ఇదే కదా, దిస్ ఈజ్ ద యూనిట్స్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ ద టెన్స్ ప్లేస్ కదా. యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది అంటే ఇది నాకు 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 238. సో చూడండి నేను జస్ట్ యూనిట్స్ ప్లేస్ మాత్రమే చూస్తున్నాను. యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది కదా, యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి 246. చూడండి యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కదా అంటే ఏంటి ఈ నెంబర్ కూడా మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ రకంగా జస్ట్ మనకి లాస్ట్ డిజిట్స్ని అలాగే 2 మల్టిపుల్స్ని చూసుకుంటూ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. 3కి రూల్ ఏంటి చూడండి. మనకి డిజిట్స్ ఏవైతే ఒక నెంబర్ ఇస్తారో వాటన్నిటిని సమ్ చేసి అది కూడా మనకు 3తో డివిజిబుల్ అవ్వాలి. చూడండి మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. డివిజిబుల్ బై 3. ఎగ్జాంపుల్ చూడండి 39 ఉంది. ఈ రెండు డిజిట్స్ని సమ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. 3 + 9 కదా, 3 + 9. 3 + 9 ఎంత 12 కదా. 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా, అవుతుంది కదా. సో దిస్ ఈస్ ద మీనింగ్. సో మనకి ఏవైతే డిజిట్స్ ఇస్తాడో ఆ డిజిట్స్ని సమ్ చేస్తే వచ్చిన నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతేనే ఈ 39 అనేది మనకి 3తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 126. చూడండి మనం 3 1s 3 4s ఇలా చేయడం కాకుండా మనకి ప్రాపర్టీ ఏంటి, ఈ డిజిట్స్ని సమ్ చేసే వచ్చే రిజల్ట్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి వీటి సమ్ ఎలా చేస్తాం. 1 + 2 + 6 కదా. 1 + 2 ఎంత 3. 3 + 6 ఎంత 9 కదా. సో 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఈ నెంబర్ అనేది మనకి 3తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 6 9. సో మనకి ఇలా పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చారు. సో ఇలాంటి నెంబర్స్ ఎలా చేస్తాం చూడండి. సేమ్ ప్రాపర్టీ, జస్ట్ ఈ డిజిట్స్ని మనం సమ్ చేయడమే. దట్ ఈస్ 1 + 2 + 6 + 9. సో మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తుంది నాకు 18 వస్తుంది కదా. 18 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1269 అనే నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా 1268 ఇచ్చాడు అనుకుందాం. సో ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని కొన్ని మనకు ఆప్షన్స్ ఇస్తాడు. ఎలా చేస్తుంది చూడండి. వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 1 + 2 + 6 + 8 కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 17 వస్తుంది. అవునా, 17 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి దిస్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, జస్ట్ మనం ఎలా డివిజిబిలిటీ ప్రాపర్టీస్ చూసామంటే మనం ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి సిమిలర్లీ 3కి 9కి ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయి. సో అందుకోసమని నెక్స్ట్ నేను 9 చెప్తున్నాను. సో 9కి కూడా చూడండి సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 9తో డివిజిబుల్ అవుతేనే ఆ నెంబర్ అనేది 9 డివిజిబుల్ అంటాం. చూడండి ఇక్కడ కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. మస్ట్ బి డివిజిబుల్ బై 9. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 27 ఉంది.
అవునా? ఇది 9తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. ఎలా చూడండి, వీటిని డిజిట్స్ని సమ్ చేయాలి. 2 + 7, 2 + 7 ఎంత? 9 కదా. సో 9 టేబుల్లో 9 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో మనకి 27 అనేది 9తో డివిజిబుల్ అవుతుందని చెప్తున్నాం. ఇలా కాకుండా 927 అనే నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ మనకి 9తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఎలా చేస్తాం చూడండి. సో 9 + 2 + 7 దట్ ఈస్ 18. సో 18 కూడా మనకి 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి జస్ట్ మనం ఈ ప్రాపర్టీస్ చెక్ చేసుకొని డివిజిబుల్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఓకే, మనకి క్వశ్చన్లో ఎలా ఇస్తాడు అంటే మనకు టెట్ అలాగే డిఎస్సి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అనేది చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. సో మీకు టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం సో ఈ క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే మనకి 1 to 5 ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 అయితే సో మనకి క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే 1 to 5 అనే నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. అయితే ఫైండ్ ఏ వాల్యూ ఎంత అని అడుగుతాడు. డైరెక్ట్ ఇవ్వకుండా మనం ఇలా ఎప్పుడు చేస్తాము అంటే డివిజిబిలిటీ రూల్ తెలిస్తేనే చేస్తాము. సో మనకు 3కి డివిజిబిలిటీ రూల్ కండిషన్ ఏంటి? ఈ డిజిట్స్ని సమ్ చేస్తే మనకి 3తో డివిజిబుల్ అవ్వాలి. చూడండి, వీటిని సమ్ చేస్తే ఏమొస్తుంది? 1 + 2 + 5 + a కదా. సో 1 + 2 ఎంత? 3, 3 + 5 ఎంత? 8, 8 + a. మనకి ఆప్షన్స్లో ఎలా ఇస్తాడు అంటే చూడండి, 1 ఇస్తాడు, 0 ఇచ్చాడు, 2 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకుందాం. చూడండి, నేను ఏ ప్లేస్లో 1 పెడితే ఏమవుతుంది? 9 కదా. ఏ ప్లేస్లో నేను 1 పెడితే ఏమైంది? నాకు ఆన్సర్ 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. అవునా? అలా కాకుండా ఏ ప్లేస్లో నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 8 + 0 కదా. సో 8 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో ఏ వాల్యూ ఎంత అంటే 1. సో ఈ రకంగా సో మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తాం. చూడండి, ఇలా కాకుండా 2, 5, 6b. సో ఇలా ఇచ్చాడు. సో ఇది కూడా మనకి 3తో డివిజిబుల్ అవుతుంది అంటాడు. డివిజిబుల్ బై 3 అయితే సో ఫైండ్ బి వాల్యూ ఎంత అని అడుగుతాడు. చూడండి, ఫస్ట్ వీటిని సమ్ చేయాలి. 2 + 5 + 6 + b కదా. సో మనకి ఏమొస్తుంది? 2 + 5 ఎంత? 7, 7 + 6 ఎంత? 13. సో 13కి ఎంత యాడ్ చేస్తే మనకి 3తో డివిజిబుల్ అవుతుంది చెప్పండి? +5 కదా. 13 + 5. సో ఇలా చేస్తే ఏమవుతుంది? 18 కదా. 18 అనేది నాకు 3తో డివిజిబుల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 5. మనకు ఆప్షన్స్లో ఉంటాయి, ఒకటి 5 అని, ఇంకోటి 7 అని, ఇలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటాయి అనమాట. సో మనం ఆప్షన్స్ ద్వారా చెక్ చేసుకోవాలి. ఏమంటాడంటే వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ అని అడుగుతాడు ఒక్కొక్కసారి. సో అలా అడిగినప్పుడు సో ఈ రెండిట్లో లీస్ట్ నెంబర్ ఏది? 5. ఓకే, సో మనకు అలా కూడా మనకు ఇస్తూ ఉంటాడు. సో మనం డివిజిబిలిటీ రూల్స్ అనేవి నేర్చుకుంటే మనం ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం మనం ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మన క్లాసెస్ ఎలా ఉంటాయంటే కంప్లీట్ షార్ట్కట్ మెథడ్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ట్రెడిషనల్ మెథడ్లో కాకుండా సో ప్రతి క్వశ్చన్కి మనకి షార్ట్కట్ మెథడ్స్ ఏంటి సో అవన్నీ కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.